అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తిరుపతి నగరంలో టిటిడి రాసలీలల చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడుని నిరసన కార్యక్రమానికి మేము వెళ్తే టీడీపీ గూండాలు 15 మంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై దౌర్జన్యంగా దాడి చేసి వాళ్ళే మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తే ఈరోజు అదే న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్లు న్యాయస్థానం ముందు నిలబడి న్యాయాన్ని గెలిపించుకొని ఆ న్యాయమూర్తికి నిజానిజాలు చెప్పుకొని బెయిల్ పొందడం జరిగింది. అదేవిధంగా శాప్స్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు నువ్వు నిన్న ఒక మీడియాలో మాట్లాడుతూ అనిల్ రెడ్డి గంజాయి తీసుకుంటాడు, డ్రగ్స్ వాడతాడని చెప్పినావు కదా. నేనే చెప్తున్నా, దేశంలో నువ్వు ఎక్కడ ఏ హాస్పిటల్ పోవాలో చెప్పు, నేనే నీకు ఫ్లైట్ టికెట్ వేస్తా. నేను డ్రగ్స్ వాడుతున్నానని నువ్వు రుజువు చేస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నీ ఇంటికి వచ్చి సామాన్యంతా. అదే నువ్వు రుజువు చేయని పక్షంలో నీ శాప్స్ చైర్మన్ పదవిని రాజీనామా చేసి నువ్వు నా ఇంటికి వచ్చి పోపులు తోముతావా అని నేను ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నా. నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట తిరగనీరా. అధికారం శాశ్వతం కాదు, మాకు అధికారాలు వస్తాయి. నువ్వేంది బయట తిరగనిచ్చేది? ఇంకా 2 సంవత్సరాలు పోతే మిమ్మల్ని ప్రజలే తగిన బుద్ధి చెప్పి రోడ్లోకి రానికుండా ఈడ్చీడ్చి తంతారు. గుర్తుపెట్టుకో, నువ్వు పెట్టే అక్రమ కేసులకి దాడులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదరదు బెదరదు. ప్రతి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే నిలబడుతుంది. న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు పెట్టే దొంగ కేసులకి నీ మాటలు పోలీసులు వినొచ్చేమో కానీ న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.